బ్యాక్కి అబ్డామిన్స్ కానీ బాడీ మొత్తం స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. లేడీస్ కూడా చాలా ఇంపార్టెంట్ వస్తుంది. స్లోగా శ్వాస వదిలేస్తుంది. అందులో ఈ చేతులు పెట్టుకుంటూ రిలాక్స్. మేడం మీరు ఇప్పటి వరకు వేసిన ఆసనాల్లో ఒక బెనిఫిట్గా ఉన్నది లేడీస్కి మీరు చెప్పండి. మీరు వేసి చెప్పండి. ఆయన చెప్పింది చేయడం కరెక్ట్. అంతేనా? నెక్స్ట్ ఇంకొక ఆసనం. ఇప్పుడు మెయిన్గా స్ట్రెస్ కోసం, స్ట్రెస్ రిలీఫ్ కావడానికి లేదా హై బీపీ కానీ హెడేక్ కానీ మైగ్రేన్ కానీ ఇలాంటివి ఉంటూ ఇప్పుడు వస్తున్న ప్రాబ్లమ్స్ ఎక్కువగా అందరికీ కామన్గా ఉండేది ఏంటంటే స్ట్రెస్ అందరికీ ఉంటుంది. కాబట్టి ఆ ఆసనాన్ని ఎలా వేయాలి చూద్దాం. అది శశాంక ఆసనం. ఈ ఆసనంలో మనకు ఆ రిలీఫ్ అనేది వస్తుంది. అది వేయాలో చూడండి. ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. ముందు శశాంకాసనంలో అంటే శశాంకాసనాన్ని కూడా మనము 5 వేరియేషన్స్లో చేయవచ్చు, 5 రకాలుగా చేయవచ్చు. అందులో ముందుగా మొదటిది ఫస్ట్ ఎలా చేయాలో చూద్దాం. ఇది వజ్రాసనంలో కూర్చోవాలి. ముందుగా వజ్రాసనంలో కూర్చొని మొదలు పెట్టాలి. తీసుకొని 2 చేతులు వెనక్కి తీసుకొని ఇంటర్లాక్ చేసి ఫింగర్స్ కూడా శ్వాస తీసుకొని పూర్తిగా శరీరాన్ని మ్యాక్సిమం యాజ్ మచ్ యాజ్ ఎంతవరకు సాధ్యమైనంతవరకు బాడీ పైకి స్ట్రెచ్ చేసి స్లోగా శ్వాసను వదిలేసుకొని మ్యాక్సిమం అబ్డామిన్ దగ్గర నుండి నిదానంగా ముందుకు బెండ్ అవుతూ ఉండాలి. శ్వాస వదులుతూ ఉండాలి. చేతులు ఎంత వీలైనంత పైకి తీసుకోవాలి. శ్వాస వదిలేస్తూ రావాలి. పూర్తిగా వదిలేసిన తర్వాత తలను వంచాలి. చిన్న లేదా ఫోర్ ఏం టచ్ చేయాలి. వెనక లేవకూడదు. ముందు బెండ్ అవుతున్న క్రమంలో ఎంతవరకు బెండ్ అవ్వగలిగితే అంతవరకు. బ్యాక్ పార్ట్ మాత్రం లేవకూడదు. ఇలా ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత మెల్లగా శ్వాస తీసుకుంటూ నిదానంగా పైకి రావాలి. ఎలా అయితే వెళ్ళామో ఆసనంలోకి అలాగే పైకి రావాలి. దీన్ని శశాంకాసనం అంటాం. దీంతో మనకు బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం హెడ్ ఫ్లో అవుతుంది. మనకి స్ట్రెస్, టెన్షన్, మైగ్రేన్ అంటే ఇవన్నీ కూడా పోతాయి. తర్వాత ఇంకొక ఆసనం మనకు మెయిన్గా ఇప్పుడు అందరికీ ఎక్కువగా వస్తున్న ప్రాబ్లం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం. దానికి సంబంధించిన ఒక ఆసనం చూద్దాం. దాని పేరు పవనముక్త ఆసనం. పవనం అంటే గాలి గాలి బయటకు పంపించడానికి భయపడే ఆసనం. ఇది పవనముక్త ఆసనం. అది ఎలా వేయాలో చూడండి. ఇప్పుడు పడుకోవాలి. ఎల్లక్కడ పడుకున్న తర్వాత స్టార్ట్ చేయాలి. పడుకుని ముందుగా ఎడమ కాలుని 45 degrees హైట్ లేపాలి. లేపిన తర్వాత ఫోల్డ్ చేయాలి. మోకాలు దగ్గర ఫోల్డ్ చేసి 2 చేతులతో పట్టుకోవాలి. ఇంటర్లాక్ చేసి ఇప్పుడు శ్వాస తీసుకోవాలి. పూర్తిగా శ్వాస తీసుకుని మెల్లగా మోకాల్ని ఛాతీ దగ్గరికి ప్రెస్ చేస్తూ తలని గడ్డాన్ని మోకాలు చివరన టచ్ చేయడానికి ట్రై చేయాలి. అదే సమయంలో శ్వాస వదులుతూ ఉండాలి. కిందకి లేవకుండా చూసుకోవాలి. బ్రీత్ అవుట్ చేస్తూ గడ్డాన్ని మోకాలు చివరన ప్రెస్ చేసి ఉంచాలి. బ్రీత్ అవుట్లో కొద్దిసేపు స్టే చేయాలి. తర్వాత మెల్లగా శ్వాస తీసుకుంటూ తలని వెనక్కి తీసుకెళ్ళాలి. కాలుని యథాస్థితికి తీసుకురావాలి. ఇలా లెఫ్ట్ లెగ్ అయిపోయిన తర్వాత అలాగే రైట్ లెగ్ కూడా చేయాలి. 45 degrees అయిన తర్వాత మళ్ళీ మోకాల దగ్గర ఫోల్డ్ చేసి 2 చేతులతోటి పట్టుకోవాలి. శ్వాస తీసుకోవాలి. శ్వాసను వదులుతూ తలని పైకి లేపి గడ్డాన్ని మోకాలు చివరన ప్రెస్ చేస్తూ బ్రీత్ అవుట్లో ఉండాలి. ఉండగలిగినంతసేపు. తర్వాత మెల్లగా శ్వాస తీసుకుంటూ తలని వెనక్కి తీసుకురావాలి. కాలుని యథాస్థితికి తీసుకెళ్ళాలి. ఇలా లెఫ్ట్ ఒకసారి రైట్ ఒకసారి ఈచ్ సైడ్ ఒక 3 times చేస్తే సరిపోతుంది. తర్వాత 2 కలిపి కూడా చేయాలి. 2 legs 45 degrees పైకి లేపి మళ్ళీ 2 legs ఫోల్డ్ చేసి 2 మోకాలు
చేతులతో ఇంటర్లాక్ చేసి పట్టుకోవాలి. ఇప్పుడు శ్వాస తీసుకోవాలి పూర్తిగా. శ్వాసను వదులుతూ గడ్డాన్ని రెండు మోకాల మధ్యలో ప్రెస్ చేస్తూ బ్రీత్ అవుట్లో ఉండాలి. కొద్దిసేపు ఉన్న తర్వాత మెల్లగా శ్వాస తీసుకుంటూ తల వెనక్కి తీసుకోవాలి, రెండు కాళ్ళు క్యాచ్ చేసి తీసుకెళ్ళిపోవాలి. ఇలా ఒక 3 సార్లు చేయాల్సి ఉంటుంది. రిలాక్స్ అవ్వాలి ఆసిన తర్వాత. ఇది మెయిన్గా గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అంటే మనకి లోపల ఉన్న మొత్తం గాలి మొత్తం బయటకు వెళ్ళిపోతుంది, ఫ్రెష్గా ఉంటుంది అనమాట స్టమక్ వరకు కూడా. ఈ రోజుకి ఒక 3 నుండి 6 సార్లు చేసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుండి రిలీఫ్ అవ్వచ్చు అనమాట.